పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఇయాలే మిగ్ర ముంగటేసుకున్నాడు, అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? సిరియూత గౌరవనీయులైన మా ప్రియతమ నాయకులు మా ఎమ్మెల్యే గారికి నమస్కరించుకుంటా. ఈ జోర్దార్ రాములు రాయినది ఏమనగా, సారు మీరు జల్లిన రాజీనామా చేసి మళ్ళా ఎలక్షన్లకు పోర్రి సారు, పుణ్యం ఉంటుంది, దండం పెడతాం సారు. మీరు ఆఫ్రికా అడవులలో తిరిగే సింహం అసొంటోళ్ళు, నల్లమల అడవులలో తిరిగే పులి అసొంటోళ్ళు. మీరు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోయినా కూడా బయటికి గాలిని గెలుతారు సారు. రాజీనామా చెయ్యి. ఓసిని అన్నాలం పాడగాను. మన ఎమ్మెల్యే సారు రాజీనామా చేసి మళ్ళా ఎలక్షన్లకు పోవాల్సిన అవసరం ఆయనకేమున్నదే? రాజీనామా చేయాల్సిన అవసరం మన ఎమ్మెల్యే సార్కు లేదు కావచ్చు, కానీ ఆ అవసరం తీసుకొచ్చేదాకా ఎంబడి పడుతూనే ఉంటారు కారు పాచోళ్ళు. అందుకే నా మాట మీద ఆయన జల్లిన రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోయింది అనుకో, గాలిలోనే గెలుస్తాడు. అవును, నువ్వన్నట్టు మన ఎమ్మెల్యే సారు కారు పార్టీలకు గెలిచి చెయ్యి పార్టీలకు వచ్చిండు కాబట్టి కారు పాటోళ్ళు కోర్టుల చుట్టూ తిరిగైనా వీళ్ళ పదవులను ఊడప్ప చేసేదాకా ఇచ్చిపెట్టేటట్లే లేరే. కారు పాచోళ్ళు ఇడవకపోని, కానీ మన ఎమ్మెల్యే సార్ రాజీనామా చేసేదాకా నేను అస్సలకే ఇచ్చిపెట్టా. అరే సార్ రాజీనామా చేసి మళ్ళీ జల్లి ఎలక్షన్లకు పోతే మేము వచ్చిన గాలిలో గెలిపించుకుంటామే అంచను. సారు నీ బాంచను, నీ దండం పెడతా, మీరు అయితే జల్లిన రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోరి సారు. నీ అవ్వా, ఎమ్మెల్యే సార్ ఎదురు పడితే కట్టాలు తీర్చమని అడుగుడేమో గాని నువ్వు రాజీనామా చెయ్యి సార్ అని ఆయన కాళ్ళ మీద పడేటట్టే ఉన్నవేమే. ఎందుకు గంతగానం కాసి పడుతున్నావు చెప్పు? ఎందుకంటే మా ఆశలు ఆశయాలు మాకుంటాయి, అన్నీ చెప్తారా నీకు? వాళ్ళకైతే నెల రోజులు పొద్దు మాపు పండుగ అయిందట. గట్ల మాకు కావాలనే ఆశ ఉండదా చెప్పు? అలా మా ఎమ్మెల్యే సారు పాచి మారి అసలుటప్పుడు ఆయన రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలని వద్దా? ఇంతకు వాళ్ళెవలు? వాళ్ళకు నెల రోజులు పొద్దు మాపు ఏం పండుగ అయ్యింది? ముచ్చటేందో చక్కగా చెప్పు రాదు ముసలోడా. అరే జూబ్లీ హిల్స్ లో నిన్న ఎలక్షన్లు జరగలేదు ఆనే, నెల రోజుల కానుంచి పొద్దు మాపు పండుగ అట. తాగుతామన్న కీసలు ఇచ్చిర్రట, తాగినంత మందు పోసిర్రట. ఆడోళ్ళకు రంగురంగుల చీరలాట, ఓటుకి 2500 రూపాయలట, బిర్యానీ పొట్టాలట. అక్క ఓట్ల పండుగ తలుచుకుంటేనే ఏవో సంబరం అనిపిస్తుంది అనుకోరాదు. అసలుటప్పుడు మా ఎమ్మెల్యే సార్ రాజీనామా చేయాలి అవద్దా? చెయ్యాలి, ఎలక్షన్లో పోవాలి. సిగ్గున్నదా జిరిగించా అంటే నల్లగున్నా, నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లున్నది ముసలోడా నీ కథ కూడా. నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆలోచించవు గాని నీ తాగుడు తిన్నుడుకు ఓట్లు రావాలి అని మన ఎమ్మెల్యే సార్కు రాజీనామా చేయమంటున్నావు అన్నట్టు, అంతేనా? నియోజకవర్గ అభివృద్ధి గజవనికి కావాలి. ఓట్లనాడు మా ఒక్కరోజు మా జనాల కడుపు నిండు మాకు అవసరం. అరే అంతేకాదు పిల్ల, ఇప్పుడు మా ఎమ్మెల్యే సారు మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోయింది అనుకో, అప్పుడు మా నియోజకవర్గ అభివృద్ధి కోసానికి, మా ఎమ్మెల్యే గెలుపు కోసానికి మా ముఖ్యమంత్రి సార్ వస్తాడు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పి అమలు చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ వారం రోజులలోనే అమలు చేసి మా నియోజకవర్గ అభివృద్ధి కోసానికి ముఖ్యమంత్రి సార్ మస్తు కష్టపడతాడు. అందుకోసమే మా ఎమ్మెల్యే సార్ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోవాలా వద్దా? అదే మేము కోరుకుంటాను. మా ఎమ్మెల్యే సార్ రాజీనామా చేయాలి. అవును, నువ్వు అన్నది కూడా నిజమేనే తాత. ఆ జూబ్లీహిల్స్ లో గెలిచే ఎమ్మెల్యే సీటుతోని కార్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, చెయ్యి పార్టీకి అధికారం పోయేది లేదు. గాని రెండు పార్టీలోళ్ళు ఎందుకు ఇంత ఇజ్జత్గా తీసుకున్నారో అర్థమే అయితే లేదే. అని ఎవరి ఇజ్జత్ గురించి మా జనాలకెందుకే, మాకు ఓట్లు వచ్చినాయా లేదా, 10 రోజులు పండుగ జరిగిందా లేదా, బస్ గంతే. అక్క జూబ్లీ హిల్స్లా అక్క దొంగోట్లు వేసిన వాళ్ళకి కూడా జేబు నిండా పైసలు ఇచ్చి పంపించిరాట. చచ్చా అక్క నేను ఇక్కడ వచ్చిన ముక్కిన మా ముసలోళ్ళతోటి ముచ్చట్లు పెట్టుకుంటా 3 బట్ల కాడ కూర్చున్నా కానీ నేనవ్వకపోతే నా దొంగోట్లు వేసేటందుకు. మరి మా శివన్ గాని కన్నా సిగ్గు శరం ఎత్తం లేదో ఏం పాడో. అరే తాతగాడ కూర్చొని ముచ్చట్లు ఏం పెడతాను, గీడికి వచ్చి దొంగొట్టట గుద్దుదురా మస్తు పైసలు ఇస్తారట అని కూడా ఫోన్ చేయలే బాడుకావు కాదు. సరే గాని ఇప్పుడు మీ ఎమ్మెల్యే సార్కు ఇంకా ఏమని సీతారామయ్య చిట్టి రాస్తున్నావు చెప్పు? అరే ఆ కారు పాచోళ్ళు ఈ పాచి మారిన 10 మంది ఎమ్మెల్యేల ముచ్చట్ను తెగేదాకా లాగేటట్టున్నారు. వీళ్ళ ముచ్చట మీద ఏ నిర్ణయం తీసుకొని స్పీకర్ సార్ మీదనే కోర్టుకు పోయిరు వాళ్ళు. వీళ్ళనైతే ఇడిచిపెడతారు చెప్పు? అందుకే సారు నీ దండం పెడతా, నీకు పుణ్యం ఉంటుంది, సచ్చి నీ కడుపున పుడతా, కానీ నువ్వు రాజీనామా చేసి రాది. మీరు మళ్ళీ రాజీనామా చేసి ఎలక్షన్లకు వచ్చిర్రు అనుకో, మిమ్మల్ని మేము గెలిపిస్తాం.
నేను గెలిపిస్తా, నేను ఎంబడి తిరిగి గెలిపిస్తా సారు. దండం పెడతా. కానీ నువ్వన్నట్టు ఈ ఉప ఎన్నికల పున్నమా అని సర్కార్ అయితే శాన్నే వరాలు ఇచ్చింది ఆ జూబ్లీహిల్స్ ప్రజలకు. మరి వాటిని జల్దిన తీరుతుందో లేదో చూడాలి. 2 years ఇండస్ట్రీ అమ్మ. ఇక్కడ సర్కార్ రాగానే 100 రోజులలోనే మా ముసలోళ్ళకు 4,000 రూపాయలు అన్నారు. నా ముసలిదానికి నెల 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. పెళ్లి చేసుకుని అత్తగారింటి పోయిన నా మనవరాలకు తులం బంగారం ఇస్తా అన్నారు. చదువుకొని ఇంటికాడ ఖాళీగా ఉంటున్న నా మనవనికి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక జూబ్లీహిల్స్ జనాలు అంటే ఈ లెక్కన సర్కారిచ్చే పథకాల కంటే ఓట్ల నాడు వంచే ప్రసాదాలకే బాగా ఆశపడుతున్నావు అన్నట్టు. అంతేనా పెద్ద మనిషి? మరి కాదా, గంజి మెతుకులు గతికి లేకుండా గడ్డి తినైనా బతకాలి. బతుకుడు ముఖ్యం. ఇప్పుడు మన ఎమ్మెల్యే సార్ రాజీనామా చేసి ఎలక్ట్రికల్లోకి పోయిండు అనుకో పుసుక్కున. నా ముసలిది నేను ఇద్దరం కలిసి ఆ పార్టీకో 4 వద్దులు ఈ పార్టీకో 4 వద్దులు జేగొట్టుకుంటూ తిరిగినాం అనుకో, అట్లా 10 వద్దులు గడతాయి. ఇక జేగొట్టుకుంటూ తిరిగిన కాడల్లో నాకు 1/4 మంది ఎటు పోదు మాపటాలకు. అట్లా 1 నెల రోజులు పొద్దు కడుతుంది. ఇక ఓట్ల నాడు ఎట్లాగో డిమాండ్ మీద ఉండే కథ కాబట్టి ఆ పార్టీలో 2-3 వేలు ఈ పార్టీలో 2-3 వేలు ఇస్తే అవన్నీ తీసుకొని నా ముసలిది నేను గోచిలో నొక్కున్నాడు, నచ్చినోనికి ఓటు గుద్దుకున్నాడు. ఇక ఎవరైనా దొంగోటు గుద్దుమన్నారు అనుకో, దానికి డబుల్ ఛార్జ్ అయిపోతుంది. అంతే. అంతేగాని మీకు ఓటైతే మాకు ఏం అభివృద్ధి చేస్తారు సారు అని మాత్రం అడిగారు, అంతే కదా? నీ అభివృద్ధి 6 గ్యారెంటీలను 100 రోజులనే అమలు పడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు గద్దె మీద కూర్చొని 2 ఏళ్ళు దగ్గర పడుతుంది. వాళ్ళని అడిగిన వాళ్ళు లేరు, కడిగిన వాళ్ళు లేరు. కానీ ఏదో లీడర్లు ఓట్ల నాడు వాళ్ళ పెద్ద మనసుతోటి కానుకలు తీసుకొచ్చిస్తే వాటిని స్వీకరించడం తప్ప అని అలక తక్కువదానా. ఆయన ఇసోటి ముచ్చట్లు నీకు అర్థం కావు. కానీ నీ వార్తలు నువ్వు చదువుకో, అలక తక్కువదానా. నేను ఉత్తరం రాసుకునేది ఉన్నది, సారుకు రాయాలి. సారు నీకు దండం పెడతా సారు. చూసిన రానోళ్ళ మా ముసలోని కథ ఎట్లున్నదో. అప్పట్లో హుజురాబాద్లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా గిట్లనే మాకాడ ఉప ఎన్నిక వస్తే మంచిగుండు అనుకున్నారు కదా. ఇక ఇప్పుడు కూడా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పదవులు తొందరగా ఉడపాయి. మనకాడ కూడా ఉప ఎన్నికలు వస్తే మంచిగుండని కొందరు అనుకుంటున్నారట. ఏం చేస్తాం మరి, రాజకీయ నాయకులు కూడా గట్ల చేస్తున్నారు. జనాలు గిట్ల తయారవుతున్నారు. ఓట్ల కోసం పైసలు వంచే ఇసొంటి పద్ధతి ఎన్నడు మారుతుందో ఏందో పోండ్రి. జోర్దార్ వార్తల్లా మల్లగా చిన్నదంటే చిన్నదే బ్రేక్ తీసుకుందాం వల్ల